19వ రోజు దేవరహస్యాల్లో నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. ఇది తెలియనప్పుడు ఏమవుతుంది, విడిపోతున్నారు. ఇద్దరు కలిసినా ఇద్దరు విడిపోవటానికి కారణం ఏంటంటే మనసు. శరీరం ఏమన్నా కోరుకుంటుందా? కోరుకోదు, మనసే కోరుకునేది. మనసు కలవక విడిపోవటం అంటానికి కారణం మనసే కానీ శరీరం కాదు కదా. శరీరం ఎప్పుడు ఒక శరీరం ఇంకో శరీరం నుంచి విడిపోవాలని కోరుకోదు, ఎందుకంటే దానికి ఆ జ్ఞానం లేదు. మనసు చెప్పినట్టు శరీరం చేస్తుందే కానీ శరీరానికి ఏమీ ప్రత్యేకించి జ్ఞానం లేదు. శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే, కానీ కారణం మనసు. శరీరం నిర్ణయాలు తీసుకోదు కదా. అలాంటి మనసు ఎలా ఉండాలి? విడిపోవటానికి కారణం, కలవటానికి కారణం, జ్ఞానం తీసుకోవటానికి కారణం. ఈ పంచభూతాలు మనలో స్థిరమవ్వాలి అంటే మూలాధార కారణం. అన్నిటికీ నువ్వే కారణం. అన్నిటికీ మూలం అదే కూర్చుంది మనసు. ఈ ఆత్మ తనని తాను చూసుకోవాలంటే కూడా ఈ మనసు ద్వారానే. ఈ మనసు ప్రపంచంలోకి చూస్తుంది. బతకాలంటే అంత మనసే, ఆత్మ ద్వారా కాదు. మరి అలాంటి మనసు ఎలా ఉండాలి? ఆ మనసును మనం ఎలా గ్రహించుకోవాలి? నీ మనసు నీకే తెలియదు పో అనేవాళ్ళు పెద్దవాళ్ళు. నిజంగానే మన మనసుకు మనకు తెలియదు. మన మనసు ఏంటో మనకి తెలియకుండా జీవించాము. ఇప్పుడు మన మనసు ఏంటో మనం తెలుసుకొని జీవిస్తున్నాం. ఇదే జీవిత సత్యం అంటే, ఆత్మ సత్యం. మనసు ఒక సత్యం, జీవితం ఒక సత్యం. జీవితం సత్యం ఏంటంటే, నీ మనసు నువ్వు తెలుసుకున్నప్పుడు అవతల మనసును కూడా గమనించగలిగి ఆ మనసు అలా ఉందని తెలుసుకొని దాని ద్వారా మనం ఇక్కడ జీవిస్తున్నాము. ఆ మనసు అలా ఉందంటేనే కదా అవతల వాళ్ళకి కోపం వచ్చిందంటే మనం శాంతంగా ఉంటాం. సంతోషంగా ఉన్నారంటే రెండు మాటలు చెప్తాం. ఏమిటి? ఆ మనసును బట్టి, గుణాలను బట్టి మనం సంచరించుకుంటాము. ఇక్కడ మనసులు కలవక విడిపోతున్నారు. కారణం ఎందుకమ్మా విడిపోయారంటే నా కర్మ, విధి అంటారు. అసలు విధి అంటే ఏమిటి? ఒకరు విడిపోవటానికి కారణం విధి ఏమిటి? మనసుకి విధికి సంబంధం ఏమిటి? విధి వేరే, మనసు వేరే. ముందు విధి గురించి తెలుసుకోవాలి మనం, మనసు గురించి కాదు. ఇక్కడ విధిని తీసుకొచ్చి దీనికి కలుపుతున్నాము. మనసు అనంతమైన 190 కోట్ల యుగాల నుండి ఏర్పడి ఇందులో ఉంది. ఈ శరీరంలో ఉంది మనసు. కానీ విధి దేనికి సంబంధించింది? విధి సృష్టికి సంబంధించినది. ఇక్కడ ఏదైతే సృష్టిస్తారో యూనివర్సల్ మొత్తం ఎలాగైతే నడపబడుతుందో దానికి సంబంధించింది విధి, మనసు కాదు. దాని విధి అలా ఉందిలేమ్మా అంటారు. ఆ మాట తప్పన్నమాట. మనసుకు సంబంధించింది జీవితం, విధికి సంబంధించింది కాదు. అందుకని ఒకరు విడిపోవటానికి కారణం కానీ, మనం బలహీనపడటానికి కారణం కానీ విధి అనేది కానే కాదు. విధి సృష్టికి సంబంధించింది, దాన్ని పక్కన పెట్టేయాలి. చిన్ననాటి నుంచి ధ్యానమే కనుక మనకు ఉంటే మనం మనసు గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా ఇంకా అది స్టాప్ అయిపోతుంది. 48 సంవత్సరాలు వచ్చినాక ధ్యానంలోకి వచ్చాను. ఈవేళ చిన్న బిడ్డల నుంచి ధ్యానంలోకి వస్తున్నారు. ఎంత అద్భుతం అది! సాంగిత్యంతోటే ముఖ్యంగా మనసు మారేది. ఒక మంచివాడు ఒక చెడ్డవాడితో సహవాసం చేస్తే కొన్నాళ్ళకి వీడు వాడవుతాడు, వాళ్ళు వీళ్ళవుతారు. అంటే సాంగిత్యం ఎవరితో అయితే నువ్వు ఎక్కువగా కలిసి ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా ఆ మనసు కొద్దిగా చేంజ్ అవుతుందన్నమాట. అదే సజ్జన సాంగిత్యంతో ఎంత అద్భుతంగా ఎదుగుతుందో కదా. ఇప్పుడు ఎవరి సాంగిత్యం చేస్తున్నాము? సజ్జన సాంగిత్యం చేస్తున్నాము. పత్రిగారు చెప్పిన మాటలతో మనం సాంగిత్యం చేస్తున్నాం, ధ్యానంతో సాంగత్యం చేస్తున్నాం. ఎంత అద్భుతంగా మారుతుంది! సాంగత్యం ఏంటంటే అంటూ మారుతున్నాం. మారడం కాదు, ఇక్కడ సజ్జన సాంగత్యంతో ఎదుగుతుంది. అది కాదు, ఇది కరెక్ట్ అనేది ఎప్పుడైతే తెలిసిందో ఇది ఎదుగుతుంది, జ్ఞానపరంగా ఎదుగుతుంది. అది ఎదిగిపోయినప్పుడు దీన్ని మారింది అంటున్నాం.
అది ఎదుగుతోంది అక్కడ. మనసు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి దానికి ఒక లక్ష్యం ఉంది. అలాగే మనస్సు దాని లక్ష్యం దానికి ఉంటుంది. దాని లక్ష్యం ఏంటంటే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదన్నా కనబడగానే చూడగానే దానిలో నుంచి ఒక ఆలోచన పుట్టించేస్తుంది. ఇది ఇలా, అది అలా, ఏదో ఒకటి ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎప్పుడు కదలాలో, ఎప్పుడు ఆగాలో మనసుని గమనించు. ఇప్పుడు వద్దు ఆలోచనలు, మనం తిప్పేసుకోగలం. ఇంతకు మునుపు నాకు ఆ టెక్నిక్ తెలియదు, ఇప్పుడు ఆ టెక్నిక్ తెలిసింది. చిన్న సింపుల్ మెథడ్. దాన్ని గమనించకుండా దానిలోకి దూకి కొట్టుకుపోయాను. ఇప్పుడు ఏంటంటే ఆ మనసుని నేను గమనిస్తున్నా. ఓయ్, నువ్వు సరికానివి చూస్తున్నావు, నీకు బుద్ధి లేదా? ఎందుకు ఇప్పుడు దాని గురించి మనకెందుకు? ఆలోచన ఆపు, పక్కన పెట్టే, హాయిగా టీవీ చూసుకుందాం. నువ్వు ఆలోచనను కంట్రోల్ చేయగలవు ఎప్పుడు నువ్వు గమనించినప్పుడు. ఇది సరి అయినదా సరికానిదా అని ఎరుకతో గమనించాలి. గమనించకుండా దానిలో దూకామో ఎక్కడి నుండి ఎక్కడికో ఆ పాత దానిలో కూడా పనికిరాని ఆలోచనలోకి వెళ్ళిపోతాము. ఆ రోజు అలా అని ఉంటే బాగుండేది, ఇలా చేసి ఉంటే బాగుండేది. ఒకదానికి అంటూ పొంతూ ఉండదు. అదేమిటంటే గోదావరిలోకి దూకినట్టే. దూకితే మునిగిపోయి ఎక్కడో తేలుతాము. అందుకని దూకొద్దు, గమనించండి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మీ మనసులో నుండి వచ్చిన ఆలోచనని గమనించడం సాధనతో వస్తుంది. 2 సార్లు రాగానే ఆటోమేటిక్గా అవే ఆగిపోతాయి. ఇంకా అంగీకరించటం లేదు. సరికాని ఆలోచనలు తాను అంగీకరించటం లేదు. వద్దు, ఇవి రిలీజ్ చేయొద్దు అని అవే ఆగిపోతాయి. అర్థం కానప్పుడు, ధ్యాన జ్ఞానం లేనప్పుడు కొట్టుకుపోతాము. అర్థమైనప్పుడు దాన్ని గుర్తిస్తాము. ఎవరైనా సరే చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఏదైతే నీకు తెలుసో దాన్ని బట్టే నువ్వు అవతల వ్యక్తిని చూస్తావు, అవతల దృశ్యాన్ని చూస్తావు. ఇక్కడ నీ జ్ఞానం మారినప్పుడు ఓ ఇదా అని చూస్తావు. అందుకని అందరి కళ్ళు ఒకటే, మనసు ఒకటే, బుర్ర ఒకటే. కానీ నీ యొక్క దృష్టి, నీ యొక్క ఆలోచన ఏది ఉందో ఆ దృష్టిని బట్టి మనం చూస్తాం. అదే జ్ఞానవంతమైన ఆలోచన. వచ్చినప్పుడు జ్ఞానవంతంగా ఆలోచిస్తాం. ఈ తేడా ఉంది. అర్థం కానప్పుడు, ధ్యాన జ్ఞానం లేనప్పుడు కొట్టుకుపోతాము. అర్థమైనప్పుడు దాన్ని గుర్తిస్తాము. ఏదైనా సరే ముఖ్యంగా విషయ జ్ఞానం ఉండాలి. ఒక విషయం గురించి జ్ఞానం ఉండాలి లేదా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ 2 ముఖ్యం. అది లేనప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు ఆలోచనతోటి మాట్లాడుతున్నాం. ఒక విషయం గురించి నాకు జ్ఞానం లేదనుకోండి, నేను మౌనంగా ఉండాలి. దాని గురించి నాకు ఆలోచన వస్తున్నప్పుడు తెలియని ఆలోచన నాకెందుకు వస్తుంది? వద్దు, ఈ ఆలోచనని కట్ చేయాలి. అప్పుడు మౌనంగా ఉంటాము. మౌనంగా ఉండి నువ్వు మాట్లాడకుండా ఉన్నప్పుడు ఒకవేళ ఆలోచన నీకు వచ్చినా అర్థం కాకపోయినా అది లోపల కరిగిపోతుంది. ఆలోచన ఎప్పుడు ఫలిస్తుంది? నీ ఆలోచన నీ నోటి శబ్దం ద్వారా బయటకు వచ్చినప్పుడు లేదా ఆ పని నువ్వు చేసినప్పుడు లభిస్తుంది. నువ్వు మౌనంగా ఉన్నావనుకో, నీకు వచ్చిన ఆలోచన సరి అయినదో సరికానిదో తెలియదు. నాకు తెలియనప్పుడు ఎందుకని మౌనంగా ఉన్నామనుకో, సరికాని ఆలోచనలు వచ్చినా అది కలిసిపోతుంది. అది ఉత్తమం కదా. మౌనంగా ఉండటం ఉత్తమం కదా. గబగబా నోరుంది కదా అని, బొర్రుంది కదా అని మాట్లాడేయటమేనా? దానివల్ల ఎవరు నష్టపోయేది? మనమే. నోటిలోని మాట నుదిటి మీది రాత. నువ్వేం మాట్లాడుతున్నావు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సామెతలు ఎన్నో ఉన్నాయి, కానీ ధ్యానం చేస్తే కానీ అర్థం అవ్వలేదు. అది తేడా. అలాగే సృష్టి ఏదైనా సరే చూసే దృష్టిని బట్టి ఉంటుంది. దృష్టి మనసును బట్టి ఉంటుంది. చర్మ చక్షుల దృష్టి, సూక్ష్మ దృష్టి ఈ కళ్ళతో చూసేదే. మనసుతో చూసే దృష్టి వేరుగా ఉంటుంది. ఆత్మ సూక్ష్మ శరీరంతో చూసే దృష్టి వేరుగా ఉంటుంది. చర్మ చక్షుల దృష్టి, సూక్ష్మ దృష్టి. ధ్యానానికి ముందు నువ్వు చర్మ చక్షుల దృష్టి ధ్యానం చేసినా సరే, జ్ఞానం రాకపోయినా నువ్వు చర్మ చక్షుల దృష్టి.
ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం వచ్చిందో, ప్రపంచం ఏమిటని నీకు అర్థమైందో, అంతా మనమే అని తెలుసుకున్నామో, అప్పుడు ఇది మనసు మూసుకుపోతుంది, సూక్ష్మ దృష్టి బయటకు వస్తుంది. మనసు చూడదప్పుడు ఇది చూస్తుంది. ఈ రెండు కూడా ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే ఇవి అభివృద్ధి అవుతాయి. మనము కలలు కంటాము. దేనితో కలలు కంటాము? ఆడపిల్ల పుట్టాలి, మగపిల్లలు పుట్టాలి, వీళ్ళకి ఏం కొనాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కలలే కదా. ఈ కలలు దేనితో కట్టాము? మనసుతో కట్టాము. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా మాస్టర్స్? థ్యాంక్ యూ.